పాత్రికేయ మిత్రులకు నమస్కారాలు. రేపటితో ప్రచారం ముగియబోతుంది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన కంచెలి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఇంటింటికి తిరిగి మేము చేస్తున్న అభివృద్ధి నరేంద్ర మోడీ గారిని తిరిగి దేశ ప్రధానిగా ముచ్చటగా మూడవసారి చేయాలని చెప్పి ప్రతి ఇంటికి వెళ్లి ప్రచారం చేయడం జరిగింది. ఎక్కడ పోయినా కూడా ఈ దేశంలో సంక్షేమ పథకాలు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం హయాంలో ఏ విధంగా ముందుకు వస్తున్నాయి, ఈ దేశాన్ని ఏ విధంగా రక్షిస్తున్నాం, దేశాన్ని ఏ లక్ష్యంతో అభివృద్ధి చేస్తున్నాం, దాంతోపాటు కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా నేను ఎన్నికైన తర్వాత 12,000 కోట్ల రూపాయలను నిధులకు పైగా తీసుకొచ్చిన విషయాన్ని, మేము చేసిన పోరాటాలను, ప్రజలకు భరోసా కల్పించిన విధానం, అన్ని అంశాలను మేము ప్రజలకు వివరిస్తూ కరపత్రాల ద్వారా, బుక్లెట్ల ద్వారా ఇంటింటికి చేర్చే ప్రయత్నం చేస్తాం. దాదాపు ప్రతి ఇంటికి ఇప్పటికే 4-5 సార్లు మా కార్యకర్తలు స్వయంగా వెళ్లి ఓటును రిక్వెస్ట్ చేయడం జరిగింది. ప్రజాహిత యాత్ర పేరుతోని ఈ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం మొత్తం కూడా దాదాపు 45 రోజుల పాటు ఎండలు మండుటెండలో అన్ని మండల కేంద్రాల వారీగా అనేక గ్రామాలను తిరగడం జరిగింది. ఇది నిరంతరం షెడ్యూల్ రాకముందే కొనసాగుతున్నది. కానీ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేసే స్థితిలో మొన్న ఈ మధ్యనే కొద్ది ముందు టీఆర్ఎస్ ప్రచారం ప్రారంభిస్తే దాని తర్వాత మొన్న 3-4 రోజుల క్రితము కాంగ్రెస్ పార్టీ ఇంటిని తిరిగే ప్రచారాన్ని ప్రారంభించింది. కానీ ప్రజలు అడిగే ప్రశ్నలకు వాళ్ళకి సమాధానం లేవు. వాళ్ళ సమాధానం ఏంటంటే ఇద్దరు కూడబడుకొని ఇద్దరు కలిసి భారతీయ జనతా పార్టీ గెలుపును అడ్డుకోవాలి, నరేంద్ర మోడీ గారిని తిట్టాలి, బండి సంజయ్ని ఏమీ చేయలేని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తూ బదనాం చేయాలని చెప్పి ఇద్దరు కలిసి ఆడుతున్న నాటకం. వాళ్ళిద్దరూ సెకండ్ ప్లేస్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. లోపాయి గారు ఒప్పందం కుదిరి ఇద్దరికి. దాని ద్వారా ఇవాళ మళ్ళా 1,000 రూపాయలు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మేము 1000 ఇస్తామంటే మేము 2,000 ఇస్తామని చెప్పి 2 పార్టీలు పోటీపడి పైసలు మంచి గెలిచే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వచ్చి ఇష్టం మాట్లాడిపోయారు. నిన్న కేసీఆర్ గారు వచ్చి కరీంనగర్ వేదికగా మాట్లాడిన తీరు చూస్తుంటే నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇవాళ సాయంత్రం సిరిసిల్లకు వస్తున్నాడు. సిరిసిల్లకు వస్తున్న కేసీఆర్ గారు నీ కొడుకే ఇక్కడ ఎమ్మెల్యే, నీ కొడుకే ఇక్కడ గతంలో మంత్రి, నీ కొడుకే ముఖ్యమంత్రిగా ఎక్కువ, ముఖ్యమంత్రి కంటే నీకంటే ఎక్కువ దాదాగిరి చేసిండు, గుండాగిరి చేసిండు, అధికారాన్ని చెలాయించాడు. కానీ ఏం చేసిండో ఏం అభివృద్ధి చేయలేదు. ఇవాళ సిరిసిల్లలో సమస్యలు అట్టే సమస్యలు ఉన్నాయి. అధికారం ఉన్నప్పుడు నీ కొడుకేం మాట్లాడలే, నువ్వేం మాట్లాడలే. అధికారం పోయినాక మీరును కాంగ్రెస్ తిట్టుకుంటూ స్టార్ట్ చేశారు. అంత పొలిటికల్ డ్రామా ఇది. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ఏమి చేయలేదని చెప్పి ప్రజలు గుర్తించకుండా ఉండడానికి కాంగ్రెస్ పార్టీ సహకరిస్తుంది బీఆర్ఎస్ పార్టీకి. ఇక మీకు ఇంకా సమయం ఉంది కదా, కొన్ని ఇచ్చే అవకాశం ఉంది కదా అని చెప్పి వీళ్ళు వాళ్ళని విమర్శించే ప్రయత్నం మాత్రమే చేస్తున్నారు, యాక్టింగ్ చేస్తున్నారు. అంతా కూడా సిరిసిల్లలో
నేతన్నల బతుకులు ఈ విధంగా మారడానికి కారకులు కేసీఆర్ కొడుకు కాదా? ఫస్ట్ చెప్పాలి. నీ ప్రభుత్వమే ఉంది కదా, బతుకమ్మ చీరలతోనే బతుకులు లేకుండా వేసింది నువ్వా కాదా? వాళ్ళకి ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకుండా ఇన్ని రోజులు ముప్పు తిప్పలు పెట్టింది నువ్వా కాదా? యాభై శాతం విద్యుత్ సబ్సిడీ ఇస్తాని ఆపేసింది నువ్వా కాదా? యార్న్ సబ్సిడీ విషయంలో మోసం చేసింది నువ్వా కాదా? వర్కర్ టు ఓనర్ అని మోసం చేసింది నువ్వా కాదా? 270 కోట్ల బకాయిలు ఇవ్వకుండా వాళ్ళ పూర్తిగా పరిశ్రమని వస్త్ర పరిశ్రమని అతలాకుతలం చేసి వాళ్ళ బతుకులు నాశనం చేసింది నువ్వా కాదా? దీని మీద సమాధానం చెప్పాలి. ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. అకాల వర్షాల వల్ల రైతులు నష్టపోయారు. ఇవాళ ఏ సమస్యను పరిష్కరించకుండా కేవలం తిట్లతోనే గాలి మాటలతోనే 10 సంవత్సరాలు కాలయాపన చేసి రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలు నట్టెట్ల ముంచి ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత మళ్ళా ఏదో ఊరించుకుంటా మాటలు చెప్పి మళ్ళా యాస భాషతోని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నది నువ్వా కాదు? చెప్పాలి కేసీఆర్ గారు. నాకు కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాడు, ఇక్కడికి కాంగ్రెస్ వాళ్ళు వచ్చి అన్ని హామీలు ఇచ్చిపోయాడు. యారు సబ్సిడీ వేస్తామన్నారు, 270 కోట్ల బకాయిలు తీర్స్తామన్నారు. దీనికి అంతటి కారణము ఇలా నేను ఎప్పుడైతే దీక్ష చేస్తా అని చెప్పి అన్నానో దానికి భయపడ్డ తర్వాత ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా ఈ సిరిసిల్ల ప్రాంతంలో నేత కార్మికులు వస్త్ర పరిశ్రమ కార్మికులు అందరూ కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలపడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఎందుకంటే రాబోయే రోజులు గతంలో కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేసిండు. ఎన్నికలప్పుడు ఊరించుకుంటా మాటలు చెప్పి ఓట్లు వేసుకున్నాడు. అదే వీకెండ్ వల్ల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా గట్టే మోసం చేసి పోయే ప్రయత్నం చేస్తున్నది. కాబట్టి మళ్ళా మాకు కొట్లాడే వ్యక్తి కావాలి, ప్రశ్నించే వ్యక్తి కావాలి, మాకు భరోసా కల్పించే వ్యక్తి కావాలని చెప్పి వీళ్ళందరూ ఆలోచించి ఇలా బండి సంజయ్ జైల్లోకి భయపడాడు, కేసులకు భయపడాడు, లాఠీ దెబ్బలకు భయపడాడు. కాబట్టి మాకు బండి సంజయ్ సపోర్ట్ కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీ ఇచ్చి తెలంగాణ ప్రజలనే మోసం చేసే రేపు మమ్మల్ని మోసం చేయదని గ్యారెంటీ అది, మమ్మల్ని ఇబ్బంది పెట్టదని గ్యారెంటీ అది. కాబట్టి మాకు ప్రశ్నించే వ్యక్తి కావాలి, మాకు అండగా ఉండే వ్యక్తి కావాలి, మా కోసం యుద్ధం చేసే వ్యక్తి కావాలని చెప్పి నేత కార్మికులతో పాటు వస్త్ర పరిశ్రమ సంబంధించిన ప్రతి వ్యక్తి వాళ్ళు ఆలోచిస్తున్న తరుణంలో మాయమాటలు చెప్పి మోసం చేసే ప్రయత్నం ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నారు. వాళ్ళు ఎన్నికలైనాక లాభపత్తాలు లేకుండా పోతారు. వాళ్ళంతా పక్కా వ్యాపారస్తులు, రాజకీయ పరిజ్ఞానం లేని వ్యక్తి, ఏ రోజు సమస్యలను మాట్లాడిన దాఖలాలు లేని వ్యక్తి, మీ సమస్య గురించి పట్టించుకున్న పాపాన పోని వ్యక్తి. ఇవాళ కేసీఆర్ కుటుంబం అయితే తెలంగాణ రాష్ట్రంలో సంపాదించిన ఢిల్లీ లిక్కర్ కేసులో విదేశాల్లో పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నం చేస్తుందో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా సేమ్ అదే. ఇక్కడ గెలిస్తే ఇక్కడ పైసలు సంపాదించి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఇంకేవేవో చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది తప్ప ఇలా దేనికి ఉపయోగపడదు. ఇక్కడికి వచ్చి నన్ను తిట్టిన మంత్రి ఉస్మానాబాద్ పోలిన పరిస్థితి, ఉస్మానాబాద్ 6 గ్యారెంటీల గురించి ప్రజలు ప్రశ్నిస్తున్నారు కాబట్టి అక్కడ సమాధానం చెప్పలేని పరిస్థితి. కానీ తెలంగాణలో 4 కోట్ల మంది ప్రజలకే సమాధానం చెప్పలేకుండా 4 కోట్ల మందిని మాయపాటలతో మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సిరిసిల్లలో నేత కార్మికులను మోసం చేయడానికి గ్యారెంటీ చేశారు. బట్ దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు చెప్పే మాయమాటలు నమ్మకండి, వాళ్ళు చెప్పే మోసపూరితమైన మాటలు నమ్మకండి. మన దేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి లేకుంటే ఈ దేశంలో ఎటువంటి పరిస్థితులు ఉత్పన్నమైతే ఒక్కసారి చూడండి. వాళ్ళు
వాస్తవాన్ని గ్రహించండి. తెలంగాణ మొత్తం కోడే కూర్చొని మాకు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావాల్సిందే. దేశానికి సంబంధించిన ఎన్నికలు మోసపూరితమైన మాటలతో మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కలిసి అని చెప్పి ఆలోచిస్తున్నారు. ఇవి చర్చకు రావాలి. నిన్న కరీంనగర్ వచ్చి కేసీఆర్ సార్ నేను చెప్తే కదా, కలుగులో ఎలుక ఆకలేనప్పుడు బయటకు వస్తుందని చెప్పని, ఎన్నికలప్పుడే కేసీఆర్ ఫార్మర్కి వెళ్ళి బయటకు వస్తాడు, మళ్ళా పోయి ఫామ్ హౌస్ వస్తాడు. ఎలుక పోయి ఆ పొక్కలో చూస్తుంటే ఫామ్ హౌస్ పోయి కేసీఆర్ వస్తాడు. ఇది కేసీఆర్ పరిస్థితి. నిన్న చెప్తుండు మోడీ గారట ఎమోషనల్ బ్లాక్ మెయిలర్ అట. నీకంటే పెద్ద బ్లాక్ మెయిలర్ ప్రపంచంలో ఇవ్వలేడు. నీకంటే పెద్ద బ్లాక్ మెయిలర్ ప్రపంచంలో ఇవ్వలేడు. గూగుల్లో ఉండే వేస్ట్ ఫెలో ఆఫ్ ఇండియా అని కొడితే వచ్చేదే నీ పేరు. వేస్ట్ ఫెలో ఆఫ్ ఇండియా అని వస్తే కొట్టే గూగుల్లో చెక్ చేస్తే వచ్చేదే నీ పేరు. కాబట్టి నువ్వు మొబైల్ పెట్టి చెక్ చేసుకోసారి. 1400 మంది ప్రాణాలు నువ్వు ఎమోషనల్ బ్లాక్ మెయిల్ తోని 1400 మంది ప్రాణాలు బలిగొన్నటువంటి మూడుకు నేను 100 ఎలుకలు తిన్న పిల్లి ఏ విధంగా తీర్థాలకు పోతుందో ఇవాళ 1400 మంది బలిదానం చేసుకుని వాళ్ళ ప్రాణాలు బలిగొని కోట్ల రూపాయలు సంపాదించుకొని తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్కరికి పుట్టబోయే బిడ్డ పేరు మీద 1,60,000 రూపాయలు అప్పు చేసి 6 లక్షల కోట్లు తెలంగాణ అప్పులు చేసి మళ్ళా నువ్వు ఏం పెరిగినట్టు ఒక అమాయకుడు లెక్క శుద్ధ పూస లెక్క ఇవాళ తెలంగాణలో ఎన్నికలు వచ్చినాయని తిరిగితే మళ్ళా నీ యాశ భాషతో మళ్ళా బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నం చేస్తే నీకంటే బ్లాక్ మెయిలర్ ఎవడో ఒక్కసారి చెప్పు. నువ్వే పెద్ద బ్లాక్ మెయిలర్. ఇలా పుల్వామా సర్జికల్ స్ట్రైక్ చెప్పి 10 సంవత్సరాలు గడిపినాడు భారతీయ జనతా పార్టీ. పుల్వామా సర్జికల్ స్ట్రైక్ దాని విషయంలో నీకు దమ్ముంటే, నువ్వు మొగోడు అయితే, నీలో తెలంగాణ రక్తం ప్రవహిస్తే, నువ్వు ఈ దేశానికి సంబంధించిన వ్యక్తి అయితే ఒక్కసారి సరిహద్దులోకి పోయి ఈ విషయాన్ని మాట్లాడు. అలా జవాన్లు ఉంటారు, జవాన్ల దగ్గర పోయి సర్జికల్ స్ట్రైక్ విషయంలో నీ కరీంనగర్లో చేసిన వ్యాఖ్యలు పోయి అక్కడ వేయి. లేకుంటే దేశభక్తుల దగ్గరకు పోయి సర్జికల్ స్ట్రైక్ గురించి మాట్లాడు. దొరకబట్టి కట్టేసి కాల్చి పడేస్తాను నేను. కాల్చి పడేస్తాను నేను. ఒక బొక్క దొరకదు నేను. సర్జికల్ స్ట్రైక్ గురించి మాట్లాడితే ఒక బొక్క దొరకదు నేను. రాసిపెట్టుకో పెట్టాను. వీర సైనికుల త్యాగాలను కూడా, అమరవీరుల త్యాగాలను ఏ విధంగా పనిచేస్తావు, వీర జవాన్ల త్యాగాలను కూడా నువ్వు ఇలా విస్మరిస్తున్నావంటే, హేళన చేస్తున్నావంటే నువ్వు ఏ దేశానికి సంబంధించిన భక్తులో చెప్పవచ్చు. కరీంనగర్కి వచ్చి నిన్న మాట్లాడుతున్నాడు. కరీంనగర్ ప్రజల గుండెలకు గుణపాలకు వచ్చింది. నువ్వు కనీసం కుర్చీలు, బెంచ్లు, టేబుల్ లేకుండా కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి ఒక హరిఘోష పెడుతున్నావు. ఈ సిరిసిల్ల జిల్లాలో కలెక్టర్ అంటావు తుంపర పడితే మునిగిపోతుంది. కలెక్టర్ తుంపర పడితే సిరిసిల్ల మునిగిపోతుంది. నీ కొడుకు అడ్డే విక్తాడు, నువ్వు అడ్డే విక్తావు. పెద్ద అవినీతికి అధిపతి నువ్వు, ఆ సామ్రాజ్యానికి అధిపతి నువ్వు. కాళేశ్వరం గురించి మాట్లాడుతున్నావు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కావాలని కోరినావు. కోరిన వెంటనే డిపిఆర్ ఇవ్వాలి. డిపిఆర్ ఇస్తే అన్ని విషయాలు పరిశీలిస్తాం, జాతీయ హోదా ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పి కేంద్రం అనేక సార్లు డిపిఆర్ కోసం నీకు విజ్ఞప్తి చేస్తే నువ్వు డిపిఆర్ ఇవ్వకుండా
జాతీయ హోదా రాకుండా అడ్డుకున్నటువంటి మూర్ఖుడివి నువ్వు. డిపిఆర్ ఇస్తే నీ దొంగతనం బయటపడుతుంది. 30,000 కోట్ల ప్రాజెక్టును 1,30,000 కోట్లు ఏ విధంగా చేస్తావు నీ బండారం బయటపడుతుంది. ప్రజలు చీ అంటారు నేను అని చెప్పి భయపడి డిపిఆర్ ఇవ్వకుండా మోసం చేసి తిరిగి కేంద్రాన్ని బదనా చేసే ప్రయత్నం ఇలా చేసిన విషయం ఇవాళ గుర్తుంచుకోవాల్సి వస్తుంది. ఇలా ఎటు కాకుండా ప్రాజెక్టు పోయిందంటే నిజంగా ఆ రోజు కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా ఇస్తే ఇలా ప్రజలు నవ్వుకుంటారు. అరే కేంద్రం ఏం చూడకుండా కనీసం ప్రాజెక్టు వివరాలు తెలుసుకోకుండా ప్రాజెక్టు డిపిఆర్ చూడకుండా ఇవాళ జాతీయ హోదా ఇచ్చింది ఇదేం కేంద్ర ప్రభుత్వం అని చెప్పి వాళ్ళు నవ్వుల పాలయ్యే ప్రమాదం లేదు. ఇవాళ నవ్వుల పాలు అయితే ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు చూసి అది పనికిరాని ప్రాజెక్ట్ అని చెప్పి వాళ్ళ నిపుణులు చెప్తున్నారు. దాన్ని చిన్న సమస్యగా సృష్టించే ప్రయత్నం చేస్తున్నావు. ఇక దాని గురించి కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడుతున్నారు. విచారణ కొంచెం టైం పాస్ చేసి తీసుకెట్టింది అయిపోయి కదా. కాళేశ్వరం వడకెక్కింది, ఫోన్ ట్యాప్ అమెరికా ఎక్కింది, ఫోన్ ట్యాపింగ్ కేసు అమెరికా ఎక్కింది. ఫోన్ ట్యాప్ గురించి మాట్లాడుతున్నారు. పైసలు మొత్తం కర్నూలు ఖర్చు పెడుతున్నారు, కర్నూలు పార్లమెంట్ ఖర్చు పెడుతున్నారు. ఓటుకు 2,000 ఇస్తారట. ఇంతకుముందు ఇంకా చెప్తున్నాడు 100 రూపాయలు నోటు ఇస్తున్నారు, ఇచ్చి దాని సీరియల్ నెంబర్ రాసుకుంటున్నారు. సీరియల్ నెంబర్ 1 ఫలానా షాప్ పోయి మందు బాటిల్ కేసు తెచ్చుకోరి, బీర్ల కేసు తెచ్చుకోరి. సీరియల్ నెంబర్ 2 ఫలానా వైన్స్ కోరి, ఫుడ్ బాటిల్ తెచ్చుకోరి. సీరియల్ నెంబర్ 3 ఫలానా బెల్ట్ షాప్ పోయి మందామూరి. ఇదే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ. ఇవన్నీ ఫోన్ ట్యాపింగ్ కేసు పైసలే. ఇద్దరు పైసలు ఇస్తే పబ్లిక్ తీసుకుంటారు. ఎందుకంటే మన ఫోన్ ట్యాపింగ్ పైసలు మళ్ళీ మా మీద కేసులు అవుతాయని చెప్పి. మన నలుగురు ఎంపీన్నారు, ఏం తీసుకురాట రా చర్చకు రా, చర్చకు రాను రా, చర్చగా సిద్ధమాను చర్చకు. 10 సంవత్సరాల్లో 10 లక్షల కోట్ల రూపాయలకు పైగా నిధులు ఇచ్చిన విషయాన్ని అనేక సందర్భాల్లో స్పష్టం చేస్తాం. ఇప్పుడు రా, మరి కిషన్ రెడ్డి గారు వస్తారు. పీపీటీ పెడదాం ఎక్కడైనా చౌరస్తాలో. పీపీటీ పెట్టి నువ్వేం చేస్తావు తెలంగాణకు, మేమేం చేస్తామో చూపడదాం. ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నది నీ మూర్ఖత్వం వల్ల. వడ్ల కుప్పల మీద రైతులు చచ్చిపోయింది నీ మూర్ఖత్వం వల్ల. ఉద్యోగ ఉపాధ్యాయులు ఆత్మహత్య చేసుకున్నది నీ మూర్ఖత్వం వల్ల. ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నది నీ చాతగాని తనం వల్ల. ఉద్యోగాలను యువత ఆత్మహత్య చేసుకుని నీ మూర్ఖత్వం వల్ల. కుటుంబాలు ఆత్మహత్య చేసుకున్నది నీ పార్టీ నాయకులకు అరాచకాల వల్ల. ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు మొత్తం మరికోసపడ్డది నీ పాలనలో. అగ్రవర్ణాల్లో పేదలు ఇబ్బంది పడ్డది నీ పాలనలో. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా నీ హయాంలో ఆత్మహత్య జరిగింది కాదు. ప్రజలు ఇబ్బంది పడ్డారు నీ హయాంలో. కేంద్రం ఇంకా అభివృద్ధి చేద్దామంటే నువ్వు సాగర్ ఈ వేములవాడ దేవస్థానాన్ని ప్రసాదం స్కీమ్ కింద పెడదామని చెప్పి కేంద్రం లేఖలు రాస్తే కనీసం స్పందించిన మూర్ఖుడి నువ్వు. కొండగట్టు అంజన స్వామి దేవాలయాన్ని రామాయణ సర్కుని పెడదామని కేంద్రం లేఖ రాస్తే స్పందించిన మూర్ఖుడి నువ్వు. మళ్ళీ నాకేడ పేరు వస్తుందని భయపడి నువ్వు 400 కోట్లు ఇస్తాను. ఏమైంది? ఒక్క పైస ఇయ్యలే. ఆంజనేయ స్వామి కొండగట్టు అంజనకు 100 కోట్లు ఇస్తాను, ఒక్క పైసా ఇయ్యలే. సిరిసిలకు వచ్చిన పార్క్ ఉంది, స్ట్రక్చర్ పార్క్ పోయి వరంగల్ షిఫ్ట్ చేస్తావు. నీ కొడుకే శుద్ధ పూసరక మాట్లాడుతున్నాడు. ఇలా కరీంనగర్ లో స్మార్ట్ సిటీ తీసుకొచ్చిందట బుడగాడిని. సిగ్గుండాలే కొంచెమైనా. చలో ప్రమాణం చేయి, నువ్వు ప్రమాణం చేయి. ఇలా స్మార్ట్ సిటీ నిధులు నేను డైవర్ట్ చేయలే. నేను కేంద్రం ఇచ్చిన స్మార్ట్ సిటీ నిధులు డైవర్ట్ చేయలే. నేను మ్యాజిక్ గ్రాండ్ టైంకి ఇచ్చినా అని చెప్పి నువ్వు ప్రమాణం చేయి. నేను సిద్ధం దానికి. నువ్వు ప్రమాణం చేస్తావా? దమ్ముందా నీకల్లా? ప్రమాణం చేసే దమ్ము నీకుందా? నేను కొట్లాడిన తర్వాత 196 కోట్ల రూపాయలతో పాటు మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చిన విషయం వాస్తవం. మినిట్స్ లో రికార్డ్ అయింది మినిట్స్ లో.
అని నోరా తాటి మంటలు అర్థం కాదు. చి 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 ఇంకా నీ బుద్ధి మారాలి, ఇంకా నీ ముఖ్యమంత్రి అనుకుంటున్నాను. నిన్ను నమ్ముతా అబ్బో నువ్వు కొంపలు ముంచి చల్లడి పట్టతోని తడి పట్టుకొని గొంతు పోసే రకం నువ్వు నీ కుటుంబం మొత్తం కూడా. వినోద్ రావట 8% ఓట్లతోని రాజకీయం గెలుతాడట. చలో నేను ఒకటే చెప్తున్నా, వినోద్ రావు గారు గెలిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా. మరి బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతే నేను గెలిస్తే నువ్వు రాజకీయ సన్యాసం తీసుకుంటావా? చలో సిద్ధం. మరి నీ సర్వే రిపోర్ట్ వచ్చిందే చెప్పిన నేను సిద్ధం దానికి. ఇలా గెలవడానికి నిన్న కన్వేర్కి వచ్చి ముస్లింలందరూ ఒక్కటి కావాలన్నట. ఎందుకు ఒక్కటి కావాలంటే బండి సంజయ్ ఓడగొట్టాడనమాట. ముస్లింస్ అందరూ ఒక్కటి కావాలన్నట. ఎందుకంటే బండి సంజయ్ని ఓడించడానికట. కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ ఓట్ల కోసం 2,000 రూపాయలు ఇస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఒక్క ఓటుకు 1,000 రూపాయలు ఇస్తున్నారు వాళ్ళ ఓట్ల కోసం. వాళ్ళు ఒక్కటై నన్ను ఓడగొట్టాలట. దానికోసమే కన్వేర్కి వచ్చింది ఆయన. ఎవరి కోసం? ముస్లింలందరినీ ఒక్కటి చేయడానికి ఆయన వచ్చినట. ఇవాళ మీకు వినిపిస్తా, మీకు ఒక్క నిమిషం సమయం ఏంటి అన్నది. బిడ్డ నిన్ను ఇష్టపడతాను. मुसलमान भाइयों को मैं सलाम करता हूँ और तमाम लोगों से मैं अपील करता हूँ। मुसलमान भाइयों को मैं सलाम करता हूँ और तमाम लोगों से मैं अपील करता हूँ। आज आप दानिशमंदी से सोचिए और सही पार्टी को चुनिए। यहाँ करीमनगर हल्के में मुकाबला है बीआरएस और बीजेपी। कांग्रेस 3 नंबर पे है। आप अपने वोट का कांग्रेस को डालेंगे तो यहाँ बीजेपी जीत जाएगा। यहाँ की बीजेपी फिर कितना गरीब आदमी है आप जानते हैं। यहाँ भी निजामाबाद में हर हालत में इन लोगों को हटाना चाहिए, बीजेपी को हटाना चाहिए। बीजेपी को हम हटाना चाहते हैं। बीआरएस एक सही पार्टी है जो उनको हटा सकता है। आप लोग कांग्रेस को वोट देंगे तो कामों का बीजेपी जीत जाएगा। उसको ना करीमनगर का फायदा ना मुल्क का फायदा है। ఇది సౌండ్ దగ్గర కేసీఆర్ సార్ మాట్లాడడం మాటలు. కొడుకేమో జై శ్రీరామ్ అనదన్నాడు. కాంగ్రెస్ లో రాము నక్షత్రం తీసుకోవద్దన్నాడు, రాముల వారి గుడి కాదంటారు. కేసీఆర్ సార్ ఏమో కన్వేర్కి వచ్చి మొన్న హైదరాబాద్ పులివర ప్రసాద్ తిడతాడు, పేలన చేస్తాడు, రాముల వారి అక్షంతలు చేస్తాడు. నా కన్వేర్కి వచ్చి ముస్లింలందరూ ఒక్కటి కావాలట, బండి సంజయ్ని ఓడగొట్టాలట. బండి సంజయ్ గలీజోడట. నీ అంత గలీజోడు ప్రపంచంలో ఇవ్వలేడు. నీ అంత ఫాల్తు రాజకీయాలు చేసేవాడు దేశంలో ఇవ్వలేడు. నీ ఫాల్తు రాజకీయాలు చూస్తే ఇలా తెలంగాణ ప్రజలు చీ తూ అంటే పోయిన ఫామ్ హౌస్ లో పడ్డావు. ఇలా మళ్ళొచ్చి నీ అభివృద్ధి గురించి మాట్లాడు. నువ్వు కరీంనగర్ పార్లమెంట్ ను ఏ విధంగా అభివృద్ధి చేస్తావో మాట్లాడు, ఏ విధంగా మోసం చేస్తావో మాట్లాడు. ఇలా నేను ఏం అభివృద్ధి చేసినా మాట్లాడుతున్నా, నరేంద్ర మోడీ గారి గొప్పతనమైందో మాట్లాడుతున్నా, మాకు ఎందుకు ఓటేయాలో మాట్లాడుతున్నా, ఎక్కడ మత ప్రస్తావన చేయలే నేను. ఇవాళ నువ్వు కరీంనగర్కి వచ్చి మత విద్వేషాలు రగులగొట్టి మతాల మధ్య చిచ్చు పెట్టి ఇలా ఒక వర్గం ఓట్ల కోసం కక్కుర్తి పడుతున్న విషయాన్ని తెలంగాణ సమాజం గుర్తించాలి, కరీంనగర్లోని హిందూ సమాజం గుర్తించాలి. ఎస్ బరాబర్ హిందువులందరూ ఆలోచించాలి. వాళ్ళ మొన్న కరీంనగర్ అసెంబ్లీలో ఒక వర్గం ఒక్కటై నన్ను ఓడగొట్టిన విషయాన్ని ఒక్కసారి గుర్తించుకోండి. అది కేసీఆర్ వ్యాఖ్యల వలన కేసీఆర్ రాత్రిపూట ఫోన్ చేసి, మసీదులకు ఫోన్ చేసి, మత గురువులకు ఫోన్ చేసి
బండి సంజయ్ని ఓడగొట్టండి. ఎంపీకి వెళ్తే బండి సంజయ్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టిండు, ఈసారి మళ్ళీ వెళ్తే బండి సంజయ్ ఇబ్బంది పెడతాడు, బండి సంజయ్ని ఓడగొట్టాలని చెప్పి ముస్లిం మత పెద్దలతో మాట్లాడి వాళ్ళంతా ఒక్కటై నన్ను ఓడగొట్టారు కరీంనగర్లో. ఇలా నా ప్లేస్ లో ఏ నాయకుడు ఉన్నా మళ్ళీ రాజకీయాల్లో ఉండడు. నా ప్లేస్ లో ఏ నాయకుడున్నా హిందూ ధర్మం గురించి మాట్లాడాడు. నా ప్లేస్ లో ఏ నాయకుడున్నా కూడా కాషాయం జెండా పట్టాడు. కానీ నాకు ధర్మం మీద భక్తి, ధర్మాన్ని రక్షించాలని ఆకాంక్ష, హిందూ సమాజాన్ని సంఘటన చేయాలని లక్ష్యం. ఎవరైతే ఓడగొట్టిందో, ఏ వర్గం అయితే ఓడగొట్టిందో మీతో ఏం కాదు. మీరు నన్ను అడగొడితే నా హిందూ సమాజం నా వెనుక ఉన్నది. మీరు 20% 12% అయితే 80% హిందువులు ఈ కరీంనగర్ పార్లమెంట్ లో ఉన్నారు. నన్ను పక్కా గెలిపిస్తారని చెప్పి ఆ నమ్మకం విశ్వాసంతో నేను పోటీ చేస్తుంది. ఇవాళ కరీంనగర్కి వచ్చి 80% హిందువుల గురించి కేసీఆర్ మాట్లాడతలేడు, వాళ్ళను ఒక్కటిగా అమ్మంటున్నాడు. అంటే కేసీఆర్ ఉద్దేశం ఏంది? ఈ కరీంనగర్ పార్లమెంట్ లో హిందువులు ఒక్కటి గారని, హిందువులలో ఐక్యత లేదని. ఇలా హిందూ సమాజం ఆలోచించాలి. కరీంనగర్ పార్లమెంట్ లో హిందుగాలు పొందుగాలంటే పొందబెట్టిన చరిత్రను ఒక్కసారి కరీంనగర్ పార్లమెంట్ లోని హిందూ సమాజం ఒక్కసారి నెంబర్ వేసుకోవాలి, మరొక్కసారి గుర్తు చేసుకోండి. అదే కేసీఆర్ మళ్ళా ఇదే కరీంనగర్కి వచ్చి ఇవాళ హిందూ సమాజాన్ని ఏ విధంగా ఏలన చేసే ప్రయత్నం చేస్తుండో వాళ్ళు ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఏమో 2000 3000 ఇచ్చి ఓట్లు కొట్టడం వాళ్ళదంటది, బీఆర్ఎస్ పార్టీ ఏమో పైసలు ఇచ్చి వాళ్ళని ఒక్కడిగా అమ్మంటున్నది. మరి హిందూ సమాజం ఒక్కటైతుందా కాదా? ఇలా తెలంగాణ సమాజం చూసింది, ఇలా ప్రతి ఒక్కరు ఏది చూస్తానని కాదు. నేను మతం గురించి మాట్లాడే కేసీఆర్ మాట్లాడిన వ్యాఖ్య చూసిన తర్వాత బాధ అనిపించి మాట్లాడుతున్నా. కేసీఆర్ నేను సవాల్ చేస్తున్నా. ఇవాళ నేను హిందూ ధర్మం కోసం పనిచేస్తా, కరీంనగర్ అభివృద్ధి కోసం పనిచేస్తా, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి చేయడమే లక్ష్యంగా పనిచేస్తా. నేను 80% ఉన్న హిందువులు ఓట్ బ్యాంక్ గా మారి పక్కా నన్ను గెలిపిస్తారని చెప్పి నేను అనుకుంటున్నా. నాకు విశ్వాసం నమ్మకం ఉంది, ఆ విశ్వాసం నమ్మకం నాకుంది. ఇలా నువ్వు ఇట్లా నీ పార్టీకి ఇట్లా ఓడిపోతే నువ్వు ఏ వర్గం ఓట్ల కోసం కక్కుట్టుబడి ఆ వర్గం ఓట్ల ద్వారా గెలవాలని చూస్తున్నావో, నువ్వు గిట్లా ఓడిపోతే నువ్వు పోయి ఆ మతాన్ని స్వీకరించి ఇంకొకసారి రాజకీయాలు బంద్ చేస్తావా, ఫామ్ లో తాగి వంటవా? చలో నా సమర్శిత హిందూ ధర్మాన్ని వేదికగా వేసుకొని అన్ని వర్గాలను సమానంగా చూడాలని చెప్పి ఇలా నేను ఎన్నికలకు వస్తున్నా. నువ్వు మాట్లాడిన మాటలకే సవాల్ చేస్తున్నా. నువ్వు సిద్ధమా? ఆ వర్గం ఓట్లతోనే గెలుస్తా అని చెప్పి నువ్వు కరాఖండిగా చెప్పగలవా? ఎస్, నేను నా ధర్మం ఓట్లతో పక్కా గెలుస్తా అని చెప్పి నేను చెప్తూనే స్పష్టం చేస్తున్నా. దాన్ని నువ్వు సిద్ధమా? ఇలా ఆలోచించి వాళ్ళ అరే సర్జికల్ స్ట్రైక్ హేళన చేస్తావు, రాముల వారి ప్రసాదాన్ని హేళన చేస్తావు, రాముల వారి అక్షింతలను హేళన చేస్తావు, ఇవాళ హిందూ ధర్మాన్ని హేళన చేస్తే ఒక వర్గాన్ని కొమ్ముగాసే ప్రయత్నం చేస్తావు. హిందూ సమాజం ఆలోచించాలి. ఇలా వాళ్ళని ఒక్కటిగా అంటున్నారు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఇలా హిందువులు ఒక్కటైతే ఏ విధంగా ఫలితాలు వస్తాయో, గతంలో ఏ విధంగా నిరూపించారో ఇలా మళ్ళా నిరూపించాల్సిన బాధ్యత హిందూ సమాజం మీద ఉంది. నేను ఇప్పటిదానికా మాట్లాడలే. ఇలా కేసీఆర్ మాట్లాడిన తర్వాత ఇలా వాళ్ళు ఒక్కటవుతున్నారని చెప్పి ఒక సందేశం ఇచ్చాడు కేసీఆర్. ఇలా మనం ఒక్కటి కావాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మీకు రిక్వెస్ట్ చేస్తుంది కదా. ఇలా యువత ఆలోచించాలి. కేసీఆర్ వ్యాఖ్యలను సమర్థిస్తారా, కేసీఆర్ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తారా? కేసీఆర్ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తే ఇలా భారతీయ జనతా పార్టీని గెలిపించండి, భారతీయ జనతా పార్టీ సమర్థించండి. వాళ్ళ భారతీయ జనతా పార్టీ భారీ మెజార్టీతో గెలిపించండి. కేసీఆర్ వాళ్ళు ఒక్కటి కాదు, మేము ఒక్కటైతే ఏ విధంగా గుణపాఠం చెప్తామో ఇలా కరీంనగర్ ప్రజలు, కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం ప్రజలు ఇలా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలారా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, ఇవాళ మీ నాయకుడు యొక్క వ్యవహార శైలి ఆలోచించండి. ఈ రోజు బండి సంజయ్ గిట్లా హిందూ ధర్మం గురించి మాట్లాడకుంటే, బండి సంజయ్ గిట్లా హిందూ సమాజం గురించి మాట్లాడకుంటే, బండి సంజయ్ కనుక సనాతన ధర్మం గురించి, సనాతన ధర్మాన్ని కాపాడకుంటే
ఈ తెలంగాణ రాష్ట్రంలో గాని ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో గాని మీ హిందువుల గురించి ఈ హిందువుల గురించి ఆలోచించే వ్యక్తి, హిందూ ధర్మాన్ని కాపాడే వ్యక్తి ఉండాలన్న విషయాన్ని ఇలా మీరందరూ ఆలోచించండి. వాళ్ళు మాట్లాడితే సెక్యులర్ వాదులు, నేను మాట్లాడితే మతతత్వవాదిని. వాళ్ళొక వర్గానికి కొమ్ముగాస్త సెక్యులర్ వాదులు, నేను నా ధర్మం గురించి మాట్లాడితే మతతత్వవాదిని. వాళ్ళు మతం గురించి మాట్లాడితే సెక్యులర్ వాదులు, నేను అభివృద్ధి గురించి మాట్లాడితే మతతత్వవాదిని. వాళ్ళని ఒక్కడిగా అంటావు బండి సంజయ్ ఓడగొట్టడానికి. నా వాళ్ళు ఒకటైతే బంగాళాఖాతంలో కొట్టుకోబోతావు బిడ్డ. మా వాళ్ళు తుప్పను ఊతితో కొట్టుకోబోతావు బిడ్డాను. మా వాళ్ళు తుమ్మితే తుంపిళ్లతో కొట్టుకోబోతావు బిడ్డ. నువ్వు నీ పార్టీని, నువ్వు కానీ నీ పార్టీ తుంపిళ్లతోని. మా వాళ్ళు ఒక్కటైతే తుంపిళ్లతో కొట్టుకోబోతావు నువ్వు నీ పార్టీ. తమాషాలు చేస్తున్నావా నువ్వు కరీంనగర్కి వచ్చి? ఇంకా ముఖ్యమంత్రి అనుకుంటున్నావా నువ్వు కరీంనగర్కి వచ్చి? నిన్న బైన్సాలో నీ కొడుకు పోతే హిందూ దేవులను రామాలయానికి వ్యతిరేకంగా, రాముల వారి ప్రసాదానికి వ్యతిరేకంగా మాట్లాడితే నీ పార్టీ సమావేశంగా చూడండి హనుమాన్ భక్తులు వ్యతిరేకిస్తే ఏరలు చేసి మాట్లాడతావు. వాళ్ళందరినీ లోపడేస్తావా? ఫోన్ చేసి పోలీసులను బెదిరిస్తావా? నువ్వు పోలీసులు ఏమంటారు? చచ్చిపోయిన రా పోలీసులు అట. అరే పొద్దు నుంచి సాయంత్రం దాకా నువ్వు ఎన్నికల్లో పోటీ చేస్తావు, మనం ఎన్నికల్లో పోటీ చేస్తాం రాజకీయ నాయకులం. ఇవాళ పోలీసులు వాళ్ళ మొత్తం ఎట్లా వాళ్ళ బతుకులు ఏంటి? వాళ్ళ పోలీసులు ఇవాళ ఉదయం నుంచి రాత్రి దాకా ఇప్పటికి నెల రోజుల నుంచి వాళ్ళ కుటుంబాలకు దూరమై తిండి తిప్పలు లేకుండా వాళ్ళ శాంతి భద్రతను కాపాడే ప్రయత్నం చేసినటువంటి పోలీస్ సిబ్బందిని చచ్చిపోయారా అంట. అవును, పోలీసులను హేళన చేస్తావా నువ్వు? తెలంగాణ ఉద్యమంలో పోలీసులను బూతు తిడుతుంది, బూతు తిడుతూ అమ్మనక్క తిడుతుంది పోలీసులను. నిన్న పోలీసులను చచ్చిపోయారా అంటావు. వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వకుండా వాళ్ళు అడ్డగోలు వాడుకొని మనం పుట్టించిన మూర్ఖుడు. ఇలా హనుమాన్ భక్తులను లోపడేసి వాళ్ళు హనుమాన్ భక్తులను రిమాండ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు బైన్సాలో. అందుకే హిందూ సమాజం జాగృతం కావాల్సి వస్తుంది. అభివృద్ధి చేసే బాధ్యత మాది. తెలంగాణ రాష్ట్రానికి నిధులు తీసుకొచ్చే బాధ్యత మాది. అభివృద్ధి చేసే బాధ్యత మాది. మేము అభివృద్ధి గురించి మాట్లాడితే వాళ్ళు మీరు అభివృద్ధిని గుర్తించారు కాబట్టి, నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలని చూస్తున్నారు కాబట్టి ఇవాళ మత విద్వేషాలు రగిలించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నది. రాముల వారిని హేళన చేసే వాళ్ళు ఫ్యాషన్ గా మారింది. హిందూ ధర్మాన్ని చులకన చూడడం ఒక ఫ్యాషన్ గా మారింది. ఒక వర్గానికి కొమ్ముగాయడం ఒక ఫ్యాషన్ గా మారింది. మనం ఐక్యత లేదు అని ప్రచారం చేయడం ఒక ఫ్యాషన్ గా మారింది. నా సవాల్కు కేసీఆర్ సిద్ధం కావాలి, కాంగ్రెస్ పార్టీ సిద్ధం కావాలి. చెప్పండి, ధైర్యం ఉంటే మేము ఆ వర్గం ఓట్లే కావాలి మాకు. మళ్ళా రేపు నేనే హిందువుని కాదా, నేను పీకుడు కానీ నేను పొడిచే కానీ అని చెప్పు నిన్ను ఇవ్వనన్నాడు. నువ్వు నిన్న కరీంనగర్ లో చేసిన వ్యాఖ్యలకు హిందూ సమాజానికి క్షమాపణ పక్కా చెప్పాలను, పక్కా చెప్పాలి. నీ అభ్యర్థిని పోటీ నుంచి తప్పియాలను. నీ అభ్యర్థిని ఏ హిందువు పట్టించుకోడు. ఇలా ముస్లిం వర్గం కూడా నేను వ్యతిరేకిస్తున్నది. రే నీతో కాదనే నువ్వు పోలీసుల వలయం పెట్టినా కూడా దాన్ని దాటిపోయి నువ్వు పోవడానికి భయపడి పిరికి పందలక నువ్వు ఫామ్ హౌస్ లో అంటే పాత బస్తీకి పోయి నీ పోలీస్ వలయాన్ని ఛేదించుకొని నీ పోలీస్ పర్మిషన్ ఇవ్వకుండా నువ్వు అడ్డుకుంటా అని చెప్పినా కూడా ఇక్కడ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ భాయ్ చార్మినార్ దగ్గర భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గర జై శ్రీరామ్ అని గర్జించిన విషయాన్ని గుర్తుంచుకో కేసీఆర్. నీ గడిలు బద్దలు కొట్టింది బండి సంజయ్, నీ మెడలు వంచింది బండి సంజయ్, నిన్ను ఫాములకెళ్ళి గుంజుకొచ్చి ధర్నా చౌక నిలబెట్టింది బండి సంజయ్, నీ ప్రభుత్వాన్ని గద్దె దించింది బండి సంజయ్. ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాపాడింది బండి సంజయ్, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే. అందుకే నా మీద కసితో ఉన్నాడు, హిందూ ధర్మం మీద కసితో ఉన్నావు, హిందువులంటే కోపంతో ఉన్నావు, హిందూ దేవులంటే భయంతో ఉన్నావు.
హిందూ సమాజాన్ని హేళన చేసే ప్రయత్నంలో ఉన్నాం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల వాస్తవాలు ఉంచండి. నేను మాట్లాడలే, కేసీఆర్ మాట్లాడిన మాటలకు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలోని హిందూ యువత గాని హిందువులు గాని మీరు సమర్థిస్తే ఇలా మిమ్మల్ని కూడా చరిత్రలో హిందువులు ఎప్పుడు క్షమించండి. మరి రాజకీయ జెండాలు పక్కకు పెట్టండి. మీరు కాసేపు జెండా పట్టుకొని ఇలా కమలపూ జెండా కిందికి రండి. ఈ కరీంనగర్ లో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఇలా కరీంనగర్ ప్రజలు ఒక్కటి కావాలి. కరీంనగర్ పార్లమెంట్ నియోజక ప్రజలు ఒక్కటి కావాలి. ఓటు బ్యాంక్ మారాలి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలైన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలైన కూడా మీరందరూ ఇలా బయటకు వచ్చి నాకు మద్దతు తెలపండి. నేను మీరు మాట్లాడుకుంటే ఇలా హిందువులకు రక్షణ లేదన్నా. నాకు రాజకీయాలు ముఖ్యం కాదు, ధర్మం ముఖ్యం. రాజకీయాల కోసం ధర్మాన్ని వాడుకోలే. కేసీఆర్ మాట్లాడింది కాబట్టి ధర్మం కోసం రాజకీయం చేస్తా. పక్క ధర్మాన్ని కాపాడ కోసం పక్కా చేస్తా. నాకు ధర్మం ముఖ్యం. నాకు దయచేసి ఆలోచించండి. కేసీఆర్ ముందుగా హిందువులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను.